హలో సార్, నమస్కారం. నమస్తే సుమ గారు. ఎలా ఉన్నారు సార్? సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారా? ఎస్. హోమ్ టౌన్ తర్వాత చౌర్య పాఠం అండ్ ఎలా ఉంది సార్ ఈ రెండు డిఫరెంట్ జోనర్స్? డెఫినెట్లీ అది వేరు ఇది వేరు. చౌర్య పాఠంలోకి వచ్చేసరికి నాది టోటల్గా స్లాంగ్ కానివ్వండి, క్యారెక్టరైజేషన్ కానీ టోటల్గా డిఫరెంట్ క్యారెక్టర్. అలాగే హోమ్ టౌన్కి వచ్చేసరికి తెలంగాణ యాక్సెంట్, దాంతో ఉండే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫాదర్ ఉండే పిల్లల మీద ఉండే ప్రేమ, ఆ ఇంట్లో ఉండే చిన్న చిన్న అందాలు, ఇబ్బందులు, కోపాలు, తాపాలు అన్నీ అందులో ఉండేవన్నీ హోమ్ టౌన్లో. సో ఫస్ట్ హోమ్ టౌన్ గురించి మాట్లాడదాం సార్. హోమ్ టౌన్ చూడంగానే జనరల్ గా అసలు మీది తెలంగాణ స్లాంగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు నేను చేశాను లవ్ స్టోరీ. అంటే లవ్ స్టోరీ చేశారు, బట్ హోమ్ టౌన్ అనేటప్పటికి మన హోమ్ టౌన్ కనెక్ట్ అవుతుంది జనరల్ గా కదా. సో ఇక్కడ అలా అని చెప్పేసి ఓన్లీ ఇక్కడ తెలంగాణ ప్రాంతానికని మాత్రమే కాదు, టౌన్ ఇస్ జనరల్ ఇది. కాకపోతే బ్యాక్ డ్రాప్ వచ్చి తెలంగాణలో ఉన్న ఒక ఇంటీరియర్ లో ఉన్న లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కానీ కానీ ఆ హోమ్ టౌన్ ద్వారా అక్కడ మేము రాజీవ్ కనకాల గారిని చూస్తున్నాం, ఇక్కడ ఝాన్సీ గారిని చూస్తున్నాం అని అనిపించలేదు. ఏదో మన సొంత వాళ్ళ ఫ్యామిలీలో ఎలా జరుగుతుందో అలా కనెక్ట్ అయ్యారు సార్, సీరియస్లీ టెలింగ్. అండ్ హోమ్ టౌన్కి సంబంధించి ఆ పార్ట్ చేసేటప్పుడు ఆహాలో డిఫరెంట్ జోనర్స్ అంటే పిల్లలు కావచ్చు, లేకపోతే అటు ఝాన్సీ గారు ఎప్పటి నుంచో, సో వాళ్ళతో వర్క్ చేసినప్పుడు మీకు ఆ హోమ్ టౌన్కి సంబంధించిన ఏమైనా రిలేట్ అయ్యాయా సార్? అంటే బేసిక్గా సీన్స్ అన్నీ కూడా అంటే కొన్ని సీన్స్ వాళ్ళ సీన్స్ రిలేట్ అయ్యాయి. అంటే గతంలోకి వెళ్ళిపోయి నేను కూడా చేసిన కోతి పనులు అవన్నీ గుర్తుకొచ్చి అవన్నీ రిలేట్ అయ్యాయి. అలాగే మామూలుగా హోమ్ టౌన్లో ఝాన్సీ గారివి నా సీన్లు చూస్తే మిడిల్ క్లాస్ తాలూకు అవి కూడా రిలేట్ అయ్యాయి. అంటే మా ఫాదర్ మదర్ మాట్లాడుకున్న ఇవన్నీ సందర్భాలన్నీ, అలాగే మా ఫాదర్ కష్టపడి మాకు ఏది లోటు లేదు. అంటే దో కనపడడానికి ఒక పెద్ద బిల్డింగ్లో ఉన్నా కానీ మా బుద్ధులన్నీ కూడా మిడిల్ క్లాస్ అవన్నీ, అంటే ఆ సిచ్యువేషన్స్ అలా. సో అవన్నీ కూడా కొన్ని రిలేట్ అయ్యాయి. మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు, మేము ఎక్కడైతే పెరిగామో ఆ ఇల్లు, అవన్నీ కూడా రిలేట్ అయ్యాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తాలూకు అందమైన అనుబంధాలు అవన్నీ కూడా. సో ఆల్మోస్ట్ అందరికీ కనెక్ట్ అయింది సార్ హోమ్ టౌన్ అనేది. ఎందుకంటే అదే కనెక్ట్ అయిపోయింది, చెప్పాను కదా, ఒక ఇంట్లో మనిషిలాగా వెళ్ళిపోయారు అందరి ఇళ్లలోకి. బట్ మేము అసలు ఆ 5 episodes అయిపోయి ఇంకా ఉంటే బాగుండు, నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి అనుకున్నాము. నెక్స్ట్ సిరీస్ ఉందన్నారు, ఐ డోంట్ నో ఎంతవరకు ఉంటుంది ఏంటి అన్నది నాకు కరెక్ట్ గా ఐడియా లేదు. బట్ నెక్స్ట్ సిరీస్, దాని కంటిన్యూషన్ సిరీస్ ఉందన్నారు. ఐ డోంట్ నో ఎంతవరకు మెటీరియలైజ్ అవుతుందో తెలియదు. ఓకే. సో ఈ హోమ్ టౌన్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ మనకి మీ పేరెంట్స్ గుర్తొచ్చే ఉంటారు కదా. సో మీకేమైనా కనెక్ట్ అయిన ఉన్నాయా ఈ సీన్ లో, ఈ దీంట్లలో? బోల్డ్ని అంటే ఇప్పుడు మార్కుల దగ్గరికి వచ్చి తీసుకురారా మార్కులు అని చెప్పేసి అంటాం కదా, మార్కులు మీరు చూస్తున్నారా మార్కులు. అలా నాకు మా ఫాదర్ది, నేను క్రికెట్ ఆడుకుంటున్నాను ఇంట్లో, 10th ఎగ్జామ్స్ రాసి మామూలుగా నెక్స్ట్ డే రిజల్ట్స్ రావాలి 10th ఎగ్జామినేషన్. మా ఫాదర్కి తెలిసిన ఆయన ఉన్నాడు కాబట్టి ఈనాడు ప్రెస్లో ముందు రోజు సాయంత్రమే రిజల్ట్స్ ఇచ్చేసాడు, పేపర్ పట్టుకొచ్చాడు. ఈయన పైనుంచే రాజా రాజా అనిపించాడు. నేను ఏంటి చూసాను, ఏంటంటే నీ హాల్ టికెట్ నెంబర్ ఎంత అన్నాడు. కానీ గుండెలో బాంబు పక్కన పడింది. హాల్ టికెట్ నెంబర్ అడిగేదేంటి, సరే అదే వస్తున్నాను పైకి రా అన్నాడు. అయిపోయాను రా బాబు ఈరోజు అని, సరే అని చెప్పేసి పైకి వెళ్ళాను. హాల్ టికెట్ నెంబర్ చెప్పాను, ఇంకా గవర్నమెంట్ చెప్పాలి కాబట్టి చెప్పాను. ఈయన వెతకడమే కంపార్ట్మెంటల్ వెతికాడు. ఓకే. సో నమ్మకం ఇంకా అందులో లేదు. ఇందిరా నేను గట్టిగా ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాను. 3rd క్లాస్లో చూశాడు, లేదు. ఓహో ఇంకా సమస్య లేదు, ఇంకా రూల్డ్ అవుట్. 2nd క్లాస్లో చూశాడు, అందులో లేదు. అయిపోయిందిరా నాయన, నాకు అయిపోయింది, నా భర్త పూజ ఈరోజు ఏమవుతుందో అనుకుంటున్నా. 1st క్లాస్లో చూస్తే లక్కీగా అందులో ఉంది. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు? కాకపోతే ఏంటంటే నేను చదువుకునే రోజుల్లో క్లాస్లో ఉన్న కొంతసేపు వినేవాడిని, ఆ నాలెడ్జ్ గ్రహించేవాడిని తప్ప యాజ్ ఇట్ ఈస్గా టెక్స్ట్ బుక్లో లేకపోతే గైడ్లో ఉండే యాజ్ ఇట్ ఈస్గా ఆన్సర్లు రాయడం నా వల్ల కాదు. అలాంటి బట్టి కొట్టి చేయడం అది కుదరదు. అందులో ఉండే ఎసెన్స్, కంటెంట్ అవి తీసుకునేవాడిని.
ఓకే. సో ఆ విధంగా నాకు తోచింది అవన్నీ ఎక్కడో గుర్తున్నాయి. అవన్నీ అలా గుర్తుండి 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అమ్మాయ సో ఒక రోజు ముందరే. ఒకరోజు ముందే. ఓకే. సో నాన్నగారు అంటే మీరు ఇప్పుడు ఎట్లాగైతే మీరు పిల్లలు అంటే హోమ్ టౌన్లో సినిమా పిచ్చి ఎలా ఉండిందో మీ నాన్నగారు ఆల్రెడీ అందులో ఉన్నారు కాబట్టి మీకు కూడా ఇది ఉండిందా, లేకపోతే చిన్నప్పుడు అసలు మీకు ఇదేం లేకపోయేది? అయ్యో, నాకు చిన్నప్పటి నుంచి ఇదే ఇదే తప్ప వేరే ఏం లేదు. కొద్ది కాలం మాత్రం జేమ్స్ బాండ్ మూవీస్ చూశాను. అంటే నా వయసు అప్పుడు శర్మ గారు అని ఓసిత కథ ప్రొడ్యూసర్ సతీష్ నా ఫ్రెండ్, అక్కడ వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంట్లో అప్పుడు వీసీఆర్ ఉండేది. వీసీఆర్ అంటే అప్పట్లో ఒకళ్ళ ఇంట్లో వీసీఆర్ ఉందంటే వాడు రిచెస్ట్ పర్సన్. అవును. అంటే నా వయసు అప్పుడు బహుశా 5-6 ఏళ్ళు. అప్పుడు నాకు బాగా గుర్తు ఏంటంటే జేమ్స్ బాండ్ మూవీస్ చూశాను. షాన్ కాన్రీ చూసినప్పుడు ఓహో అసలు ఇది కదా అనుకొని కొన్ని పోలీస్ స్టోరీ అంటే పోలీసులు సబ్జెక్ట్లో చూసినప్పుడు అయితే పోలీస్ ఆఫీసర్ అవ్వాలి లేదా యాక్టింగ్. ఆ కొద్ది కాలం మాత్రం ఆ చిన్నప్పుడు 1 సంవత్సరం అలా మాత్రమే పోలీస్ అనుకున్నాను. తర్వాత అంతా యాక్టింగ్. నో యాక్టింగ్. సో అలానే ఇప్పుడు మీ అబ్బాయి కూడా ఆల్మోస్ట్ ఇంటూ మూవీస్, వారసత్వం. సో ఇప్పుడు మీ అమ్మాయిని ఇంట్రడ్యూస్ తనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది సినిమాల్లో. అందుకనే యుఎస్ వెళ్ళి లీ స్టాస్బర్గ్ ఇన్స్టిట్యూట్లో ఒక 3.5 months కోర్స్ చేసి అక్కడ మళ్ళీ వచ్చి ఇక్కడ ఆదిశక్తి అనే పాండిచేరిలో ఒక స్కూల్ లాంటిది ఉంది. అక్కడ మళ్ళీ 1 month కూడా కాదు 10 days క్రాష్ కోర్స్ చేసి మళ్ళీ ఇప్పుడు మా బావ కొన్ని ఏవో ఒక థియేటర్ ప్లే చేస్తున్నారు కమింగ్ వెరీ సూన్ 10th నాడు. ఓకే. May 10th నాడు రంగభూమిలో దే గోయింగ్ టు ప్రెజెంట్. సో దీంట్లో ఉంది ప్రస్తుతం. ఓకే. సైమిల్టేనియస్గా BBA చదువుతుంది. ఆ తర్వాత అది అయిన తర్వాత ఏం చేస్తుందో తెలియదు. అంటే కమ్యూనికేషన్ కోర్సులు చేస్తున్నా ఏంటైనా తెలియదు. ప్రస్తుతానికైతే ఇది. సో వాళ్ళని ఆల్మోస్ట్ మీరు ఫుల్ ఆన్ సపోర్ట్. సో సపోర్ట్ ఐ కాంట్ ఫోర్స్ దెమ్ కదా. ఎస్. ఇది చెయ్యి అది చెయ్యి అలాంటివి మేము చెయ్యలేము కాబట్టి వాళ్ళ ఇష్టం. ఇంకా దే హ్యావ్ టు డిసైడ్ హౌ టు ఏది వచ్చినా వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడి వాళ్ళు చదువు వాళ్ళ నాలెడ్జ్ గెయిన్ చేస్తే చాలు. బుకిష్ నాలెడ్జ్ అక్కర్లేదు. ఓకే. సో మీరు సుమా గారు ఆల్రెడీ ఇంటూ దిస్ కాబట్టి సో దీంట్లో ఉండే నెగటివ్స్ కూడా ఆబ్వియస్లీ దిల్ కమ్ టు నో బికాస్ ఆఫ్ ట్రోలింగ్స్ అండ్ చాలా నెగటివిటీ స్ప్రెడ్ అయిపోతూ ఉంది. సో దే ఆర్ ఆల్ ప్రిపేర్డా, లేకపోతే మీరు ఏమైనా గైడెన్స్ ఇస్తూనే ఉంటారా? ఎంత ప్రిపేర్డ్గా ఉన్నా కానీ ఇట్ విల్ బి హర్టింగ్. ఆఫ్ కోర్స్. అవునా? ఎంత ఇది బాగా తెలిసినా కానీ హర్టింగ్గానే ఉంటుంది. ఎన్నిసార్లు మనకి జరిగినా కానీ ఎక్కడో చోట పించింగ్ ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలు కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటుంది. బట్ దే ఆర్ ప్రిపేర్డ్. సో ఆ విషయంలో మీ సపోర్ట్ అనేది ఉంటుందా? అంటే ఐ మీన్ హౌ టు హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్స్ అనేది. డెఫినెట్లీ, లేకపోతే ఎలాగా. ఓకే. సో కమింగ్ టు చౌర్యపాఠం, ఈ చౌర్యపాఠం అనేది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టైటిల్ అండ్ నిఖిల్ గారు కొత్త న్యూ డైరెక్టర్ అండ్ మీరు ఒక వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్. సో ఒక కొత్త వ్యక్తితో ఇంతకు ముందు ఉన్న వాళ్ళతో చేయడం వేరు. సో ఒక కొత్త పర్సన్తో డైరెక్షన్ అనేటప్పటికీ మీరు ఎలా యాక్సెప్ట్ చేశారంటే ఆ కాన్సెప్ట్ ఎందుకని యాక్సెప్ట్ చేశారు? కాన్సెప్ట్ బేసిక్గా అందులో ఎచ్చులకు పోయే క్యారెక్టర్, నేను ఇంతవరకు చేయని క్యారెక్టర్. ఓకే. ప్రతిదీ లాంగ్వేజ్ ఏది మాట్లాడినా రాని లాంగ్వేజ్లు అరా కొర వచ్చే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో యూనో మీ మై ఫాదర్ సర్పంచ్ సో గ్రేట్ ఫ్యామిలీ అనుకుంటే ఇట్లా మాట్లాడే క్యారెక్టర్. సో ముందు అది ఇంట్రెస్టింగ్ గా ఉంది. పైగా ఏది మాట్లాడే అలా కాదు నొక్కు మాట్లాడుతూ దట్ డే అన్వాంటెడ్ థింగ్ హ్యాపెన్ పక్కన డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్ గురించి మాట్లాడు. సో ముందు డిఫరెంట్ గా ఉంది. సో ఇంతవరకు నేను చెయ్యను. సో ఇది డిఫరెంట్ గా ఉంది. ప్లస్ ఈయన ఎలా అనుకున్నాడో నా గురించి నాకు తెలియదు. అదే ఒకళ్ళు నా గురించి ఇలా చేస్తే రాజీవ్ కనకాల గారిని ఇలా చూపిస్తే బాగుంటుంది అనుకుని రావడం ఇంట్రెస్టింగ్. ఎవరు అలా అనుకొని రాలేదు కాబట్టి ఈయన అనుకొని వచ్చాడు. ఓకే, 2 వేరతాళ్ళు అనుకున్నాను. ఓకే. వెంటనే చేస్తాను. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఓకే. సో ఈ చౌర్యపాఠంకి సంబంధించి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ మేము డిఫరెంట్ గా చూసాం రాజీవ్ కనకాల, అందులో నో డౌట్. అయితే ఆ చౌర్యపాఠానికి సంబంధించి నిజంగా ఏమైనా చౌర్యం చేశారా నిజం లైఫ్ లో? యాక్చువల్ లైఫ్ లోనా? బోల్డ్ అని
అవును. అంటే అవన్నీ చిన్న చిన్నవి, Okay. సూర్యపటంలో లాగా బ్యాంకు కన్నాలు వేసేంత లెవెల్లో కాదు. ఓకే. సో అవన్నీ చిన్న చిన్నవి. పక్కింట్లో జామకాయని దాన్ని అసలు జేమ్స్ బాండ్ సినిమా లెవెల్లోనే అది. ఓకే. పెద్ద కాంపౌండ్ వాళ్ళది. Hmm. అందులో ఆయన కుక్క ఉండేది. కుక్కను వదిలేసేవాడు నైట్ టైం. బ్రహ్మాండమైన ఏమంటారు అవేం జామకాయలు అంటారు ఇప్పుడు వస్తున్న హైబ్రిడ్. అదేదో ఉంది ఏమంటారు, ఒక్కొక్క కాయ ఎంత ఉంటుందండి అది, హైబ్రిడ్ అని అంటారు మరి. హైబ్రిడ్ జామకాయ సంథింగ్. ఓకే. హైబ్రిడ్. అంతంత జామకాయలు అవి. ఓకే. పొద్దున్నే చూసాం, ఇది బాగుంది ఇది బాగుంది. అతను లెక్క పెట్టుకునేవాడు, ఓకే. మేము ఎలా లెక్క పెట్టేవాళ్ళము, గోడ పక్క నుంచి అతను కూడా లెక్క పెట్టుకునేవాడు. అమ్మ లెక్కెట్టేసాడు రా, ఇప్పుడు ఎలా అయినా కానీ కొయ్యాలి, అది ఛాలెంజ్. ఇప్పుడు ఏంటి, నైట్ టైం ఆ కుక్కకు దొరకకుండా కోసుకొని రావాలి, అది ఇంకా ఛాలెంజ్. సో అలాంటి ఛాలెంజ్లు బాగా ఇష్టం, అందుకని చాలా జాగ్రత్త. ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు సాహసం చేసేవాళ్ళు కాదు గోడ దూకడం, ఎందుకంటే కుక్క వచ్చి కలుస్తుంది. నాకేంటంటే ఇది ఇలాంటి పిచ్చి కొంచెం చూద్దాం. ఇంకొకటి ఏంటంటే ఆయన పైన గదిలోంచి కూడా చూస్తూ ఉండేవాడు. ఓకే. మేము అందుకోసం అని చెప్పేసి ఈయన పడుకునేంత వరకు వెయిట్ చేసేవాడు. దాదాపు 10:30-11 గంటల వరకు వెయిట్ చేసి రాత్రిపూట అప్పుడు గోడ ఎక్కేవాడు మెల్లగా. అది కూడా ఏంటి, గోడ ఎక్కి దిగి అక్కడే ఉండేవాడు. ఎందుకంటే కాసేపు వెయిట్ చేయకపోతే అది ఎక్కడి నుంచి వస్తే వెంటనే దూకొచ్చు కదా, అవును, కుక్క వస్తే. అందుకని కాసేపు ఆగి సౌండ్ రాకుండా ఆగి మళ్ళీ స్లోగా చాలా జాగ్రత్తగా వెళ్ళి, సౌండ్ రాకూడదు, మళ్ళీ తెంపేటప్పుడు సౌండ్ రాకూడదు, అంత జాగ్రత్తగా తెంపుకొని వచ్చేవాడిని. ఇటు కుక్కకి దొరకకూడదు, అటు ఓనర్కి దొరకకూడదు. సో అదొకటి. ఇంకా ఇంట్లోంచి దొంగతనాలు అలాంటివి ఏం చేసేవాడిని కాదు. పెద్ద దొంగతనం సుమా గారి మనసు దోచేసుకున్నారు, ఇంకేం కావాలి. సో మిగతావి ఇంట్లో, ఎందుకంటే అన్ని మేము అడిగినవన్నీ ఇచ్చేవాడు మా నాన్న. ఓకే. దొంగతనం చేయాల్సిన అవసరం ఎప్పుడు రాలేదు. ఓకే. పైగా మేమేం పెద్ద పెద్ద కోరికలు మాకు ఎప్పుడు అలాంటివి ఏం లేవు, ఎందుకంటే అందరితో ఉండేవాళ్ళం కాబట్టి. పైగా మా పరిస్థితులు చిన్న ఏజ్లో నుంచి ఎందుకో తెలుసో తెలీదో కానీ తెలుస్తూ ఉండేది మాకు. అంటే అన్ని విపులంగా తెలియకపోవచ్చు కానీ ఆ వయసుకి, బట్ ఎక్కడో ఇబ్బందులు ఉన్నాయి అన్నది మాత్రం తెలుసు. కాబట్టి మేము కూడా, నేను మా సిస్టర్ కూడా పెద్దగా ఇది కావాలి మాకు అది కావాలని చెప్పేసి ఏం అడిగింది లేదు. ఒకే ఒకసారి అలా అడిగింది ఏంటంటే, నా డిగ్రీ అయిపోయిన తర్వాత మాత్రం, ఎందుకంటే నేను అప్పటికి ప్రొఫెషనల్గా ఇటు సీరియల్స్ ఇటు సింగిల్ ఎపిసోడ్ అవి చేస్తున్నాను కాబట్టి, మా నాన్న అడిగింది ఏంటంటే, నాకు కైనెటిక్ హోండా కావాలి బండి డ్రైవ్ చేసుకోవడానికి, ఎందుకంటే నేను సీరియల్ షూటింగ్కి వెళ్ళాలి. లేకపోతే నేను సుజుకి కానీ ఇంకోటి కానీ అడగచ్చు, 150cc 125cc స్టైలిష్గా ఉంటుంది ఇంకోటి. బట్ నాకు ఇది ఎందుకంటే ఈ మధ్యలో నేను నా బట్టలు పెట్టుకోవడానికి, నా బ్యాగ్ పెట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుందని కైనెటిక్ హోండా నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో అలా అదొక్కటే అడిగింది మా నాన్న. ఓకే. అంతవరకు నేను పాస్, జనరల్ పాస్ మా కాలేజ్ నుంచి హార్డ్లీ ఫస్ట్ ఏమో రూట్ పాస్ 15 రూపాయలు పంజగుట్ట టు నాంపల్లి, ఆ తర్వాత 35 రూపీస్ జనరల్ పాస్, ఇష్టం వచ్చిన చోట తిరగచ్చు, ఏ బస్ అంటే ఆ బస్ ఎక్కచ్చు. ఓకే. సో సార్, జనరల్ గా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ అక్కడ మోసం చేసాం. నేను మా చెల్లెలు చిన్నప్పుడు మాకు తెలియదు, పాస్లు అనేది తెలియదు. దీన్ని ముందు ఆడపిల్ల కదా, ముందు ఎక్కిన తర్వాత వెళ్ళిన తర్వాత నేను వెనకుండేవాడిని, ముందు అది ఎక్కేది. ఎప్పుడు అని టాకింగ్ అబౌట్ అది 5th ఉంది, నేను 7th ఉన్నాను. ఓకే. అప్పుడు మాకు తెలియదు, ఆ పాస్ అంటున్నారు, ఏదో ఒకటి మాయ చేయాలని అది ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉండింది. నేను నీ దగ్గరికి వస్తే మా అన్నయ్య వెనక ఉన్నాడని చెప్పాను. సరే నా దగ్గర ఏమ్మా అంటే, మా అన్నయ్య వెనకాల ఉన్నాడు. సరే వెనక వచ్చాడు. ఏదంటే మా చెల్లె ముందు ఉన్నారని నేను ఇలా అనుకొని చెప్పి అటు ఇటు తిరిగేంత లోపల మా స్టేజ్ వచ్చే దీపేవాడు. సో అదొక్కటి. సో అలా చేసినవి ఉన్నాయి. సో ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ వర్క్ చేసిన దానికి, ఒక కొత్త డైరెక్టర్తో వర్క్ చేసిన దానికి ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా సార్ మీకు? అంటే ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ కూడా ఎలా ఉన్నారంటే అండి, అంటే ముందే బాగా ప్రిపేర్ అయ్యి వస్తున్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు అనుకోని ప్రాజెక్ట్ ఈ రోజు అనుకొని విత్ ఇన్ మంత్ 2 monthsలో వాళ్ళకి ప్రాజెక్ట్ ఓకే రావట్లేదు. వాళ్ళు ప్రాజెక్ట్ అనుకున్న తర్వాత దాని మీద కూర్చొని ఆ స్క్రిప్ట్ రాసుకొని, డైలాగ్ వర్షన్ రాసుకొని, దాని మీద కొంచెం రెక్కి అవన్నీ చేసుకునేసరికి 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు పడుతుంది ఒక్కొక్క ప్రాజెక్ట్. సో వాళ్ళు థరోగా వస్తున్నారు. సో ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ తోటి వెళ్తే దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దేర్ షార్ట్ మేకింగ్.
Exactly. కొత్త డైరెక్టర్లు ఏంటంటే వాళ్ళు వచ్చి పర్ఫార్మెన్స్లు ఏవి కావాలో వాళ్ళు అడుగుతున్నారు. బట్ షార్ట్ మేకింగ్కి కోర్స్ పక్కన డిఓపీలు ఎక్స్పీరియన్స్డ్ డిఓపీ ఇప్పుడు కార్తిక్ ఘట్టమనేని ఉన్నాను, అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఇంకా దాని గురించి ఈయన పర్టికులర్గా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో మాకేం పెద్దగా కొత్తగా నాకేమనిపించింది, అనిపించలేదు. తనకు కావాల్సింది ఏది కావాలో అతను తీసుకున్నాడు. సైమల్టేనియస్గా డిఓపి దగ్గర షార్ట్ మేకింగ్ ఆయనకు బాగా తెలుసు కాబట్టి. ఓకే, సో నిఖిల్ గారి గురించి మీరు ఏం చెప్తారు? వెరీ సాఫ్ట్ పర్సన్. ఏం కావాలో తన సెన్స్ ఏం కావాలో వచ్చి చెప్పేవాడు. ఒకసారి నాకు అర్థమయ్యేది కాదు, అర్థం కాకపోయేది కాదు, 2 సార్లు 3 సార్లు వచ్చి చెప్పి నాకు అర్థమయ్యేంత వరకు చెప్పి మళ్ళీ ఓకే చేసుకొని తన సెన్స్కి ఏదైతే అనుకుంటున్నాడో అవన్నీ చేసుకొని తీసుకున్నాడు. అండ్ తన దగ్గర నిఖిల్ని గురించి ఏం చెప్పాలి అంటే, ఇప్పుడు అదే సినిమాకి చౌరీపాటని 3 క్లైమాక్స్ తీశారు. మీరు చూస్తాం ఈ రోజున ఫైనల్ అవుట్పుట్ కానీ నేను ఫస్ట్ ఒక క్లైమాక్స్ లో నేను ఉంటాను, ఇంకో క్లైమాక్స్ లో వేరే ఇంకో రకంగా తీసారు. దే వర్ నాట్ కన్విన్స్. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అక్కడ కాలేదు. డైరెక్టర్ అక్కడే కదా డైరెక్టర్ తాలూకు సత్తా తెలుసు. డైరెక్టర్ కి ఐ కంగ్రాచులేట్ హిమ్. ఎందుకంటే తనకు కావాల్సింది ఏదైతే ఉందో అది వదిలిపెట్టకుండా చేస్తున్నారు. ఓకే, సో త్రినాథ్ గారు ఆల్మోస్ట్ చాలా మూవీస్ చేసి ఇప్పుడు దీనికి ప్రొడ్యూసింగ్ చేశారు. సో ఎలా అనిపించింది? అంటే ఐ మీన్ ఆ డిఫరెన్స్ అనేది ఏమీ తెలియలేదు. ఎందుకు తెలియలేదంటే, నాకు ఆయన మంచి ఫ్రెండ్. నేను యాక్ట్ చేస్తున్న సినిమా హీరో మీనాక్షి సినిమాకి హీరోగా చేస్తున్నప్పుడు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్. ఆ తర్వాత ఇంకొక 2 సినిమాలకు కూడా ఆయన అసిస్టెంట్ డైరెక్టర్. అప్పుడు ఎలా ఉన్నాడు మనిషి, ఇప్పుడు అలాగే ఉన్నాడు. ప్రొడ్యూసర్ అయిన తర్వాత కొంచెం ఏంటి సంగతులు రాజు గారు అనాలి కదా, భయ్య రాజు ఎలా ఉన్నారు, బాగున్నారా, అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాం. అండ్ వెరీ కంఫర్టబుల్. ప్రొడ్యూస్ చేస్తున్నాడు కాబట్టి, రోజు వచ్చేసి కొత్త డైరెక్టర్ కాబట్టి, ఆయన డైరెక్టర్ కాబట్టి, అలా కాదయ్యా అది షార్ట్ ఇలా కాదు ఇలా పెట్టు, ఎప్పుడు చెప్పింది లేదు. నేను యాక్ట్ చేస్తున్నంతకాలం ఆయన లొకేషన్కే వచ్చింది లేదు. ఓకే, ఎలాగైతే ప్రొడ్యూసర్గా ఉన్నాడో ఆయన తరఫున మనిషి ఉన్నాడు, ఏం కావాలో అన్నీ సమకూర్చి అన్ని లొకేషన్లో ఉండేవి. సో వెరీ కంఫర్టబుల్. నాకు తెలిసి ఆయనకి ఏదైతే అంబిషన్ ఉందో ప్రొడక్షన్ చేయాలి, అందులో కూడా హీ విల్ బి వెరీ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. హీ విల్ బికమ్ వన్, ఖచ్చితంగా అవుతాడు. ఓకే, సో జనరల్గా ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ ఇలా ఒక ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు డెఫినెట్లీ అవుట్పుట్ అనేది అద్భుతంగా వస్తుంది. అది ప్రూవ్ అయింది. అంటే ఆల్మోస్ట్ అందరూ కొత్త వాళ్ళే ఈ మూవీలో, అందరూ కొత్త వాళ్ళే ఎక్సెప్ట్ నేను. ఇంకా అంటే ఆ కొత్త వాళ్ళని తీసుకొని కూడా మీతో ఈక్వల్ గా చేయించగలిగారు అంటే దట్ వాస్ ద వర్క్. 100% కాన్సెప్టే కొత్తది కదండి, ఇంతవరకు లేదు. మనీ హేస్ట్ అనేది ఏది ఇంగ్లీష్ లో బోల్డ్ అని ఉన్నాయి, కానీ మన తెలుగులో మాక్సిమం నాకు తెలిసి 1-2 వచ్చి ఉండొచ్చేమో, నాకు అది గుర్తులేదు. బట్ చాలా తక్కువ. అందులో ఇది చాలా ఎఫెక్టివ్. నేను ఇంకొకటి సలీం బాయ్, ఆయన నేను మాత్రం కొంచెం ఎక్స్పీరియన్స్. మిగతా అందరూ కొత్త, ఆల్మోస్ట్ ఆల్ కొత్త. అయితే సార్ జనరల్ గా ఇదివరకు ఉన్న మూవీ మార్కెటింగ్ కి ఇప్పుడున్న మూవీ మార్కెట్ మొత్తం మారిపోయింది. సో ఈ టైంలో మీకు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు జనరల్ గా? అంటే ఇప్పుడు ఇదివరకు మూవీ అంటే చాలా మంది అంటే బిగ్గెస్ట్ హీరోస్ మూవీస్ కూడా థియేటర్స్ కి వచ్చి చూసేవాళ్ళు. ఇప్పుడు ఈ చౌర్యపాఠం అనేది ఒక కొత్త డైరెక్టర్, కొత్త క్యాస్ట్, ఆ మార్కెట్ అనేది చాలా మారిపోయింది. కాదండి, సినిమా బాగుందంటే థియేటర్కే వచ్చి చూస్తున్నారు. ఇప్పుడు మీరు హిట్ 3 చూసుకోండి, థియేటర్కే వచ్చి చూస్తున్నారు. ఆల్రెడీ మనకి నేను మామూలుగా ఈ పేపర్లో కానీ చదివింది 80+ crores అంటున్నారు గ్రాస్. మరి థియేటర్కి రాకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? మొన్న కోర్టు సేమ్ నాని ప్రొడ్యూస్ చేసిన కోర్టు, అది ఒక 50, 60, 70 కలెక్ట్ చేసిన థియేటర్లోనే. అవును. సో అందరూ థియేటర్కే వచ్చి చూస్తున్నారు. అయితే ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే, మంచి సబ్జెక్టు, చక్కటి పర్ఫార్మెన్స్, చక్కటి ఫోటోగ్రఫీ, మ్యూజిక్, ఇవన్నీ చాలా అన్ని కష్టపడి మన పబ్లిసిటీ కూడా, మనం పబ్లిసిటీ దగ్గర ఎక్కడో చోట వదిలేస్తున్నారు అందరూ. సినిమా మీద ఖర్చు పెట్టాల్సినంత వరకు ఖర్చు పెట్టి పబ్లిసిటీ దగ్గరకు వచ్చేసరికి లేవను లేకపోవచ్చు, అంటే కాదు, టైం కూడా కాదు, వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, అంటే ఎగ్జాస్ట్ అయిపోయి ఉండొచ్చు,
ఎందుకులే ఇక్కడ ఖర్చు పెట్టడం అనుకోవచ్చు, పెట్టింది ఏదో చాలని ఆపేయడం, ఇవన్నీ నానా రకాలు, అన్ని రకాల కాజులు కూడా. దానివల్ల ఏమవుతుందంటే మీ ప్రోడక్ట్ ఒకటి రిలీజ్ అవుతుందన్న సంగతి తెలియాలి కదా. అవును పోస్టర్లు కూడా గోల్డ్ అంత ఇంపాక్ట్ ప్లే చేస్తుంది. అవేం ఉండట్లేదు. లేనప్పుడు ఏమవుతుంది, ఎవరు వస్తారు థియేటర్కి? మోటివేట్ చేయాలి కదా థియేటర్. ఇప్పుడు మీరు సమంత గారిది నేను చూశాను మామూలుగా, ఇది శుభందే, ఆవిడ వెళ్ళి వైజాగ్ లో ఆవిడ చేయాల్సిన పబ్లిసిటీకి పెద్ద స్టేజ్ వేసి అక్కడ ప్రీ రిలీజ్ లాంటిది పెద్ద చేయాలి, ఓన్లీ టు ఇన్వైట్ ఆడియన్స్ టు థియేటర్ కదా. సో మనకు సినిమా ఏ లెవెల్లో అయితే తీసామో ఆ లెవెల్లోనే మీ పబ్లిసిటీ కూడా ఉండాలి, ఉంటేనే జనం థియేటర్కి వస్తారు, లేకపోతే కష్టం. సో జనరల్ గా ఏమైపోయిందంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చేస్తున్నాం కదా అని ఒక ఇది వచ్చేసింది జనాలకి. అదొకటి సరిపోదు. ఎందుకంటే మనం సోషల్ మీడియాలో చేస్తున్నా, సోషల్ మీడియాలో చూస్తుంటారు, గోల్డ్ అని చూస్తుంటారు, దాన్ని కూడా ఆ స్కేల్లోనే చూస్తాం. దీన్ని చూడకపోయినా పర్లేదులే, నేను ఎక్కడైనా వస్తుందిలే, వచ్చినప్పుడు చూద్దాంలే అనుకునే దీంట్లోనే ఉంటుంది. మీరు ఒకసారి ప్రీ రిలీజులు కానీ, టీజర్ ఈవెంట్లు కానీ, కొన్ని ఇలాంటి పెద్ద పెద్దవి జరిగితేనే ఓహో ఇది పెద్ద ద్రోహి, మనం వెళ్ళాలి కంపల్సరీ అని చెప్పేసి అనుకుని వస్తారు. లేకపోతే ఆల్మోస్ట్ కాదు, రారు. మీరు అన్నట్టుగా థియేటర్కి రావట్లేదు కదా అన్నాక అలాగే ఉంటుంది. అంటే ప్రీ రిలీజ్ అప్పుడు త్రినాథ్ గారే ఈ మాట అన్న, నా సినిమా రిలీజ్ చేయాలంటే భయం వేస్తుంది అని చెప్పేసి. సో ఆ పాయింట్ బేస్ మీద నేను అంటే జనరల్ గా తిరిగేమనుకుంటున్నారు, వైజాగ్ వెళ్ళాం పబ్లిసిటీ కోసం, వైజాగ్ లో సిఎంఆర్కి వెళ్ళాం, మళ్ళీ అక్కడి నుంచి అక్కడ ఉన్న మీమర్స్ తోటి, ట్రోలర్స్ తోటి, వాళ్ళతోటి సరదాగా ఒక మీట్ అయ్యింది, వాళ్ళందరితోటి చిన్న ఇంటరాక్షన్ అయింది, ప్రెస్ వాళ్ళతోటి మీట్ అయ్యింది. తర్వాత సిఎంఆర్ నుంచి మళ్ళీ ఆర్కే బీచ్ దగ్గర చిన్న ప్లాట్ఫామ్, పెద్దది వేసుంటే విషయం ఇంకో రకంగా ఉండేది, బట్ చిన్న ప్లాట్ఫామ్ మీద అక్కడ మేము ప్రొజెక్ట్ చేసాం. అక్కడి నుంచి మళ్ళీ అనకాపల్లి కూడా వెళ్ళాం, శ్రీనాథ్ గారి ఊరికి. అక్కడ ఏంటంటే నూకాంబికా దేవి అమ్మవారిది ఉత్సవాలు. సో 1 month అక్కడ జనాలు ఎక్కువ, అందుకని అక్కడికి కూడా వెళ్ళి పబ్లిసైజ్ చేసుకున్నాం. సో బాగా చేసాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ హోమ్ టౌన్ చౌర్యపాటం ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? మధ్యలో డియర్ ఉమా రిలీజ్ అయింది, సో పబ్లిసిటీ అక్కడ కొంచెం వీక్ అయింది, బట్ కన్సిడరబుల్ గా ఆ సినిమా కూడా చాలా బాగుంటుంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మై క్యారెక్టర్, ఆ సినిమా గురించి ఆన్ ది హోల్. ఆ అమ్మాయి బాగా చేసింది, సుమయ్య బాగా చేసింది, ఆవిడే ప్రొడ్యూసర్ బాగా చేసింది, ప్లస్ హీరో కూడా కన్నడ హీరో బాగా చేశాడు. అతను కమర్షియల్ సినిమా, ఫైట్లు అవన్నీ కూడా బాగా పెట్టి, ఈవెన్ డిఓపి తోట గారు ఉన్నారు కదా, ఆయన కూడా చాలా బాగా చేశారు, రాజ్ తోట, ప్లస్ సాయి రాజేష్ గారు డైరెక్టర్ గారు, ఆయన కూడా చాలా బాగా తీశాడు. అండ్ ఆయన కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, చాలా విషయాల్లో కాంప్రమైజ్ బాగా వచ్చింది. బట్ కొన్ని ఇబ్బందులు ఏవో ఉన్నాయి, మనం తెలియదు, కొన్ని అలా జరుగుతుంది అంతే. ఓకే, సో నెక్స్ట్ దీని తర్వాత ఇంకా రాజీవ్ కనకాల గారు ఎలాంటివి చేద్దామని అనుకుంటున్నారు? నేను ఇలాంటివే అనుకోవట్లేదు. మీరు ఎలాగైతే చూసారు డిఫరెంట్ జానరాస్ లో, అలా ఉంటే వస్తే అలాంటివి, లేకపోతే ఎవరైతే మోసగా ఉన్నా నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. బట్ ఇందులో డిఫరెంట్గా ఏదైనా వస్తే నాకు పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటుంది. చూసినట్టుగా డెఫినెట్గా ఉన్న దాంట్లో ఏం చేస్తే బెటర్ అని, అది నేను కూడా డైరెక్ట్ వచ్చిన దాంట్లో నుంచి బెటర్గా చేయడం కోసం ఆలోచిస్తాను. అందులో ఎక్కడ కాంప్రమైజ్ కానీ. సో ఇప్పుడు తెరచాప అని ఒకటి రిలీజ్కి రెడీగా ఉంది, అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు, బట్ నిన్నే టీజర్ లాంచ్ అయింది. సో అంటే ఇంకా 1 month లో రిలీజ్ కావచ్చు. ఓకే, సో తెరచాప నెక్స్ట్. సో ఇప్పుడు రాజీవ్ కనకాల గారు అంటే ఆల్మోస్ట్ మనం లాస్ట్ ఇంటరాక్షన్ లో కూడా అడగడం జరిగింది. సో నాన్నగారిని ఆదర్శంగా తీసుకొని ఈ ప్లాట్ఫామ్ లాంటిది ఏమైనా, ఒక స్కూల్ లాంటిది ఏమైనా స్టార్ట్ చేసే ఉద్దేశాలు ఉన్నాయా? యాక్టింగ్ స్కూల్ ఎస్ అనుకున్నాను, లాస్ట్ ఇయర్ అనుకున్నాను ఎలాగైనా లాస్ట్ డిసెంబర్కే స్టార్ట్ చేయాలని. బట్ నేనున్న బిజీకి అంటే అదొక పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఖచ్చితంగా కమిట్ అయిన తర్వాత ఒకళ్ళు ఖచ్చితంగా అక్కడ ఉండాలి. పాఠం తెలిసిన వాడిని, థియరీ తెలిసిన వాడిని నేను చెప్పాలి. వాళ్ళు ఎలా చేస్తున్నారు కొంతవరకు గైడ్ చేయాల్సిన వాడిని నేనే. సో నేను అక్కడ ఉండి చెప్పి చేయించాలి, లేకపోతే ఏమవుతుంది వాళ్ళకేం అర్థం కాదు.
సరే మిగతా జనాల్ని హైర్ చేసుకుంటారు నాకు తెలిసిన, ఎందుకంటే మా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ ఉన్నారు, నా క్లాస్మేట్స్ ఉన్నారు, ఎంఏలో చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, డాక్టరేట్లు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా హైర్ చేసుకోవచ్చు. బట్ ఎఫెక్టివ్గా ఫిల్మ్ యాక్టింగ్ గురించి ఈ నటన గురించి చెప్పగలిగే వ్యక్తి ఒక వ్యక్తిని, అందులో ఒక వ్యక్తిని నేను. సో నేను లేకపోతే కష్టం. ఇదివరకు మా స్కూల్ ఏంటంటే మా అమ్మ ఉండేది, లేకపోతే మా నాన్న ఉండేవాడు, కాబట్టి మేనేజ్ అయ్యేది వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఉన్నారు. ఇప్పుడు అలా కాదు, నేను ఒక్కడే. సో కంపల్సరీ అట్లీస్ట్ వారానికి 2 రోజులైనా పాఠం చెప్పాలి. ఇప్పుడు నాకు ఏదైనా షూటింగ్ వచ్చి బయటికి వెళ్ళాను అనుకోండి, అవుట్డోర్ స్కెడ్యూల్కి, అక్కడే ఉన్నాను అనుకోండి, ప్రాబ్లమ్స్. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుసు కదా మీకు, ఏ చిన్న ఇబ్బంది జరిగినా కానీ సోషల్ మీడియా అని వస్తున్నారు. అవును. సో కాబట్టి అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని దృష్టిలో పెట్టుకొని స్టార్ట్ చేస్తాను. ఇంకా టైం ఉంది, చేస్తాను. బట్ సో ఆయన వారసత్వంగా తీసుకొని ఇంకా మీరు కూడా కొంతమందికి దీన్ని పంచాలని అయితే అనుకుంటున్నారు. సో వాళ్ళ పేర్ల మీదే, వాళ్ళ ఆశీస్సులతో, వాళ్ళ పేరు మీదే. ఇప్పుడు ఆయన పెట్టిన ఇన్స్టిట్యూట్ పేరు మీద కాదు, వాళ్ళ పేరు మీదే చేస్తాను. ఓకే, సూపర్, గుడ్ డెసిషన్ సార్, ఆల్ ది బెస్ట్. ఆ ఇన్స్టిట్యూట్ ద్వారా మీరు ఎంతో మందికి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మనం లైఫ్ ఇచ్చేది ఏముండదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు ఎంత ఏకాగ్రతతో ఉంటారో, ఎంత బాగా గ్రాస్ప్ చేసి నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళు లైఫ్లో ఎదుగుతారు. లేదనుకోండి అలా వచ్చి అది పక్కన అమ్మాయి ఉంది బాగుంది అనుకుంటే వాళ్ళు అలాగే ఉండిపోతారు. వాళ్ళు ఇంకొక రియల్ లైఫ్లో ఇంకో జాబ్లోకి వెళ్ళిపోతారు. అంతే. ఎవరైతే కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ నేను సాధించాలి ఎలాగైనా అనుకున్న వాళ్ళు డెఫినెట్గా సాధించి. అలా నేను చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు అందరూ ఎవరైతే ఖచ్చితంగా సాధించాలనుకున్నారో వాళ్ళు సాధించారు. అయితే సార్, ఇప్పుడున్న సిచ్యుయేషన్లో మీరు అన్నది సోషల్ మీడియా అని ఇట్లా వస్తుంది అని చెప్పేసి, సో ఈ సోషల్ మీడియా ద్వారా అంటే వాళ్ళకి ఎస్పెషల్లీ మీరు ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా? సోషల్ మీడియా పీపుల్ అంటే ఇప్పుడు నెగిటివిటీ ఎంత ఉందో పాజిటివిటీ అంతే ఉంది. పాజిటివిటీ కంటే కూడా నెగిటివిటీయే ఎక్కువ ఉంది ఫస్ట్. అది ఏమైపోయిందంటే నేను అనుకోవడం ఏంటంటే, పాజిటివ్ని చూసేదానికన్నా నెగిటివ్ని ఎక్కువ చూస్తారు జనాలకు అది ఇష్టం కూడా. చూడండి, లేకపోతే సీరియల్స్ అన్ని గొడవలు పెడతారు, రోజు ఏ సీన్ చూసినా కొట్టుకోవడం ఉంటుంది. అలాగే సినిమాలో కూడా అంతే కదా, నెగిటివ్ పాజిటివ్ కొట్టుకొని తీరాలి. విలన్ ఉండాలి, హీరో ఉండాలి. అది ఏ రకమైన విలన్ అయినా కావచ్చు, మనిషి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అంటే కొంతవరకు నేను అనుకోవడం సోషల్ మీడియాలో నేను సరే సీరియల్స్ సినిమాల వరకు అయితే ఓకే, ఇది చేతిలోకి వచ్చేసింది కాబట్టి నెగిటివిటీ తగ్గి పాజిటివిటీ ఎక్కువ ఉంటే కొంచెం బెటర్గా ఉంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ చూస్తున్నాము సోషల్ మీడియా ద్వారా ఆల్మోస్ట్ చాలా మంది లైఫ్స్ అనేవి పాడైపోతుందంటే, బ్రెయిన్ ఎప్పుడైతే ఎక్కువ శాతం నెగిటివిటీని తీసుకుంటూ ఉంటుందో అది మీరు తెలియకుండా యూ ఆల్సో టెండ్ టు బీ నెగిటివ్. అన్నిట్లో నెగిటివ్గా ఆలోచించడం, నెగిటివ్గా చూడడం, అన్నీ నెగిటివ్ అవుతాయి. సో నా ఉద్దేశం ఏంటంటే, సోషల్ మీడియాలో ఎవరు అంటే ఒకవేళ ఒక ఆర్టికల్ రాసినా ఇంకోటి రాసినా మ్యాక్సిమం పాజిటివ్ రాయండి, నెగిటివ్ కూడా రాయండి. అక్కడక్కడ సేమ్ మీరు రాస్తున్న 100 అంటే మీరు 100 బ్లాగ్లో ఏవి రాసినా 100 రాసే దాంట్లో 70 పాజిటివ్ రాయండి, మిగతా 30 నెగిటివ్ రాయండి. సో దట్ ది పాజిటివిటీ అనేది పెరుగుతుంది. ఓకే, ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ సోషల్ మీడియా అండ్ ఆల్మోస్ట్ సెలబ్రిటీస్ లైఫ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయిపోయి ఆల్మోస్ట్ మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి ఇవి కూడా వచ్చేసాయి, మనం చూసాం చాలా ఎక్కువ. సో దాన్ని అందరూ పాజిటివ్గా తీసుకోవాలని లేదు, నెగిటివ్గా తీసుకొని ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు. రైట్, పడతారండి. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చేంత వరకు మీకు ఏది ఆ స్థిత ప్రజ్ఞత అనేది కొన్నేళ్ళు మీ ముసలితనం ఎప్పుడు దాటిన తర్వాత వస్తుంది, అంతవరకు రాదు. సో అది రావాలంటే మీకు ఎంతో శ్రీకృష్ణుడు కాదుగా స్థిత ప్రజ్ఞత రావడానికి చిన్న వయసులోనే. సో బట్ మీరు ఎప్పుడైతే నెగిటివ్గా కామెంట్స్ నెగిటివ్గా మాట్లాడుతుంటే ఒక మనిషిని వెంటనే తోనాడేస్తున్నారు ఈజీగా. పచ్చి బూతులు చూసినట్టే, పక్కనున్నట్టే. మనకి తెలుగులో ఒక సేయింగ్ ఉంది, విన్నది ఎప్పుడు నమ్మకు.
చూసింది సగమే నమ్ము, చూసింది సగమే సగమే నమ్మని. ఎందుకంటే దీనికి బోల్డ్ అంత ఎగ్జాంపుల్ ఇచ్చి కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. విన్నది మీరు ఎందుకు నమ్ముతున్నారు? నేను ఏమైనా చెప్పచ్చు మీకు తెలుసా గారు పక్కన నేను ఏమైనా చెప్పచ్చు, మీకు తెలియదు. నేను ఏదైనా మీకు కన్విన్స్, మీకు ఏమవుతుంది, నెగిటివ్ ఇష్టం కాబట్టి నమ్మేస్తారు. ఆ టైంకి తెలియకుండా నెగిటివ్ దీంట్లోకి వెళ్ళిపోతారు. మీరు బయటికి వెళ్ళిన తర్వాత చూస్తారు అది సగమే నమ్మండి, అది టోటల్ కాదు, టోటాలిటీ కాదు. సో చాలా చాలా ఉంటాయి కాబట్టి ఇది జనాలను అర్థం చేసుకోవడానికి జనానికి చెప్తున్నా. సో మీకు తెలియదంటే మీరు చూడడం అస్సలు నమ్మకండి, చూసింది కూడా సగమే నమ్మ, లైఫ్ లో బాగా ఉపయోగపడుతుంది. అందుకని సీరియస్లీ ఇప్పుడున్న వాళ్ళకి దిస్ ఇస్ అ గుడ్ మెసేజ్ యాక్చువల్లీ. ఎందుకంటే మీరు ఏదో చెప్తారు, ఇది వీళ్ళు ఇంకోళ్ళకి చెప్తారు, ఆ చెప్పింది సగమే కన్వే అవుతుంది, ఇంకో రెండు యాడ్ చేసి చెప్తారు, కంటెంట్ ఇలా పెంచుతారు. క్రియేటర్స్. ఎస్ సార్. సో ఇప్పుడు రాజీవ్ కనకాల గారు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ తెరచాప ఒకటి ఎట్ రిలీజ్, అండ్ కమింగ్ టు వెబ్ సిరీస్లు ఆహాలో ఇది కాకుండా ఇంకా ఏం లేదు. ఇంకా అప్డేట్ ఈటీవీ విన్ లో నాకు కానిస్టేబుల్ కనకం ఒకటి ఉంది. ఓకే. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ లో విశాఖపట్నం ఒకటి ఉంది. సోనీ లివ్ లో బ్లాక్ అండ్ వైట్ ఒకటి ఉంది. సో వెబ్ సిరీస్లు దీనికి ఇవి ఉన్నాయి. సినిమాలు ఒక 6 సినిమాలు కమిటే ఉన్నాయి, 6 జరుగుతున్నాయి. కాకుండా ఇప్పుడు ఇంకో కొత్త 3 కమిట్ అయ్యాయి. ఓకే. సో ఫుల్ బిజీగా ఉంది, అలానే ఉండాలి. సో హోమ్ టౌన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సార్ నెక్స్ట్ సీజన్. ఎందుకంటే ఒక ఫాదర్ గా ఒక కొడుకుని చేశారు, బట్ తర్వాత ఎలాంటివి ఉంటాయన్నది కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏం చేస్తారా వీళ్ళు, నెక్స్ట్ ఏం చేస్తారా, చేస్తే సిరీస్ ఏం చేస్తారా అని ఐఎమ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్. లెట్స్ సీ. ఓకే. సో విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ ఫర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. మీరు ఇలానే బిజీగా ఉండాలి, మాకు ఇలానే ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉండాలి. అండ్ మీరు అనుకున్నట్టు ఆ స్కూల్ స్టార్ట్ చేయాలి, ఎంతో మంది ఆర్టిస్టులని తయారు చేయాలి ఆ స్కూల్ ద్వారా. ఎందుకంటే కాకపోతే ఏంటంటే నాకు ఎక్కడో చోట ప్లేస్ దొరకాలి. ఎందుకంటే ఇప్పుడు కమర్షియల్ బిల్డింగ్స్ అయ్యేసరికి హై ప్రైజెస్, అండ్ న్యాచురల్ గా ప్రైస్ కూడా హైక్ అయిపోతుంది స్టూడెంట్స్ కూడా. ఐ షుడ్ థింక్ ఇంకా అన్ని కోణాల నుంచి చూడాలి కదా నేను, అవన్నీ కూడా ఆలోచించి చూసి చేస్తాను. ఓకే సార్, ఒక నార్మల్ క్వశ్చన్. హోమ్ టౌన్ రిలీజ్ అయినప్పుడు మీది ఆహాలో ట్రెండింగ్ 1, అండ్ అలానే సుమా గారి ప్రాజెక్ట్ కే ట్రెండింగ్ 1. సో హౌ యూ ఫెల్ట్ ఎట్ దట్ మూమెంట్? వెరీ హ్యాపీ. నాకు ఈ లెక్కలన్నీ తెలియదు. అంటే ప్రెస్ మీట్ అంటే క్వశ్చన్ ఆన్సర్ కోసం చెప్పేసి వచ్చిన రోజు ఆహా నుంచి వచ్చిన ఆవిడ ఒక హెడ్ వచ్చి ఆవిడ చెప్తున్నారు, సార్ ఇట్ ఇస్ వెరీ సక్సెస్ఫుల్ సార్ అని చెప్పేసి అన్నారు. ఓ థ్యాంక్ యూ అండి అని. దేని గురించి? ఇంకా దేని గురించి కాదు, ప్రాజెక్ట్ గురించి. ఇట్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. ఇస్ ఇట్ సో రియలీ అన్నా? రియలీ సార్, ఇట్ ఈస్ వెరీ టాప్ రేటెడ్ ప్రోగ్రామ్ అంటే. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆఫ్ కోర్స్ సుమ చేసిన ప్రోగ్రామ్స్ అన్ని ఆల్మోస్ట్ ఏది ఎక్కడ ఫెయిల్యూర్ కాలేదు, ఏది రేటింగ్ పడిపోవడం ఓని రాకపోవచ్చు, కానీ అట్లీస్ట్ ఒక మధ్యస్థంగా అన్న రేటింగ్ తో వెళ్తూ ఉంటుంది. ప్రాజెక్ట్ కేలో వండిన ఎప్పుడన్నా ట్రై చేశారా మీ మీద? అక్కడ అదే రోజు నాకు పూతరేకు ఆవిడ ఇచ్చింది, ఆవిడ పేరు ఏదో ఉంది, కావ్య కాదు దీపిక ఏదో, దీపిక ఆవిడ రేకులాగా ఉంది. దానికి ఏమండి పూతరేకులు అంటే రేకులు మాత్రమే ఇచ్చారేంటండి అని చెప్పేసి, బట్ తినలేదు. సాహసం దాని మీద విరక్తి రావచ్చేమో అని. జనరల్ గా ఆంధ్రాలోకి పూతరేకులు అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్వీట్. అది 100%. అది లేకపోతే కష్టం. దాన్ని తినడం కూడా ఒక ఆర్ట్ లిటరల్లీ చెప్పాలంటే. అంటే కొంతమందికి ఇస్తే దాన్ని మొత్తం దీంట్లో ఏముంది ఏం లేదు అన్న వాళ్ళు తెలియదు. ఎగ్జాక్ట్లీ. బట్ దానికన్నా తినడం ఆర్ట్ అంటే ఈస్ట్ వెస్ట్ వాళ్ళకి గీతలు గాని లేకపోతే పొలసత్ గాని తినడం అన్నది ఆర్ట్. ఓకే, అది ఆర్ట్ అంటే. మా బాబాయ్ కూర్చుంటే పులస వచ్చిందంటే 1.5-2 గంటల సేపు లేవడం. ఈ లోపల మన ఫుడ్ కూడా వెళ్ళిపోయి ఉంటాం 15 నిమిషాలకి. ఓకే. మా బాబుల బాబాయ్ ఉన్నాడు, చక్కగా ఎంత నీట్గా తింటాడు. ఆ రోజుల్లో మాకు అర్థమైంది కాదు,
తర్వాత ఆలోచిస్తే ఇది కదా తినే పద్ధతి అని. ఓకే. నీట్గా తింటాడు, ఎంజాయ్ చేస్తూ తింటాడు. ప్లస్ మీట్ ఎక్కడ మిగల్చదు, ఓన్లీ ఆ ముళ్ళు తప్ప ఇంకేది మిగలదు. ఓకే. అంత నీట్గా తింటాడు. అవును సార్, ఆ హోమ్ టౌన్ అయిపోయిన తర్వాత మీ హోమ్ టౌన్ గుర్తొచ్చిందా? వెళ్ళాలనిపించిందా? వెళ్ళాలి, ఓకే. ఎందుకంటే చాలా కాలం అయింది, నాకు ఎక్కడ గ్యాప్ లేదు. ఎక్కడైనా ఒక 2-3 రోజులు దొరికితే కంఫర్టబుల్ గా వెళ్ళొచ్చు, అవును. వెళ్ళి అందరిని పలకరించి. ఇప్పుడు లేదంటే హరిబరిలో ఇలా వెళ్ళాము, వచ్చాను వెళ్ళిపోతున్నాను ఏమనుకోకండి, వచ్చాను వెళ్ళిపోతున్నాను అన్నట్టుగా వెళ్ళిపోవాలి. అక్కడేమో చాలా మంది అందరూ బంధువులే, ఎక్కడ ఒకళ్ళు కూడా కాని వాళ్ళు అంటూ ఏం లేదు. చాలా మంది ఇప్పుడు బంధువులు కాని వాళ్ళు కూడా మొత్తం విలేజ్ కూడా ఆప్యాయంగా పలకరించేవాళ్ళు. వాళ్ళని కూడా ఒక సెకండ్ 10 సెకండ్లు నిలబడి పలకరించాలి కదా, వాళ్ళ ఇంటి ముందు నించోనన్నా. సో ఇవన్నీ చేయాలంటే ఐ నీడ్ టు హ్యావ్ అట్లీస్ట్ మినిమం 3 days 4 days. ఏదో ఒక షూటింగ్ అక్కడ పెట్టేసుకోండి వారం రోజులు. నా షూటింగ్ ఉంటే నేను అక్కడే పెడతాను. ఓకే. నా షూటింగ్ అంతకు ముందు మా నాన్న ట్రై చేశారు, ఒక సింగిల్ ఎపిసోడ్ కోసం మేము అక్కడికి వెళ్ళి చేసాం. తర్వాత నా సీరియల్ మొత్తం అక్కడే పెట్టాను. ఓకే. ఫస్ట్ 10 days అక్కడే పెట్టి షూట్ చేశాం. నా కోరిక కూడా మొత్తం అక్కడి నుంచే ఆపరేట్ చేయాలని. ఓకే. బట్ అన్ఫార్చునేట్లీ కుదరలేదు. అన్ని రకాల ప్లాన్ చేశాను, ఎక్కడ ఆర్టిస్టులకు ఇబ్బంది రాకుండా వాళ్ళు వెళ్ళి రావడానికి అన్ని ట్రావెల్ కూడా బ్రహ్మాండంగా ఉండేలాగా, స్టేజ్ కూడా బ్రహ్మాండంగా ఉండేలాగా. మీరు అన్నట్టు మళ్ళీ గుర్తొచ్చిందో మళ్ళీ ఏదో ఒకటి చెయ్యాలి మా ఊళ్ళో పెట్టి. సో సో ఈసారి షూటింగ్ అక్కడ పెట్టేసుకొని ఒక వ్లాగ్ చేసేసేయండి, ఒక మెమరీగా అలా ఉండిపోతుంది. బాగుంటుంది చక్కగా. సో హోమ్ టౌన్ ఎపిసోడ్ 2 కోసం, అంటే సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం మేము కూడా. సో వీలైతే ఆ ప్రయత్నం కూడా చెయ్యండి. ఆ ఊర్లోనో లేకపోతే సంథింగ్ మీరు వెళ్ళే లోపు అక్కడ ఏదో ఒక సీనో లేకపోతే ఏదో ఒక చిన్న షూట్ లాగా అక్కడ చేయలేము, అంటే అది మన చేతుల్లో లేదు. చేస్తే మళ్ళీ ఇక్కడే చేయాలి. ఓకే. స్లాంగ్ బ్యాక్ డ్రాప్ ఇదే కాబట్టి ఇక్కడే చేయాలి. ఓకే. బట్ ఎనీవే ఐ జస్ట్ వాంటెడ్ టు గో. మళ్ళీ వెళ్ళి ఒక దాదాపు 2.5 ఏళ్ళు అయిపోయింది వెళ్ళి. కాకపోతే 2.5 ఏళ్ళు ఏం కాదనుకోండి, మధ్యలో పెదకాపు సినిమా చేసేటప్పుడు, ఈవెన్ గేమ్ చేంజర్ చేసేటప్పుడు యానంలో ఉండి ఇక్కడికి వచ్చేవాడిని. ఓకే. అంటే షూటింగ్కి. సో దగ్గరగా అటు 1 year అయితే అయింది, మధ్యలో వెళ్ళి రావడం అలా చూసుకొని వచ్చాను. ఓకే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.